యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చున్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వాదము నందును గాక. హల్లెలూయా. ఎప్పుడంట కుటుంబం అన్నాడా, నన్ను అన్నాడా? ఏమండి, కుటుంబం అంటే ఎవరుంటారు? భార్య భర్త ఉంటారు, ఆ తర్వాత ఎక్సెట్రా, తర్వాత పిల్లల సంగతి. ముందు మనం వెళ్ళిన పిల్లలు వచ్చి ఏం చేస్తారు? ముందు మనం తల్లిదండ్రులుగా మనమే ప్రార్థన చేయకపోతే, మనమే గుడికి రాకపోతే, ఇంకా తల్లిదండ్రులు రాకుండా పిల్లలు వచ్చి మారు మనసు పొంది రక్షించబడ్డారంటే దేవుని స్తోత్రం, వాళ్ళు కొంత గొప్పోళ్ళు లేరు. ఇంకా అదేనండి. అప్పుడు మనకు సిగ్గుండాలా, తండ్రిగా నేను రక్షించబడలేదే, తండ్రిగా నేను దేవుని సన్నిధికి వెళ్ళలేదే, నా పిల్లలు సంఘంలో ఉన్నారు, నా పిల్లలు పరిచయంలో ఉన్నారు, నా పిల్లలు ప్రార్థన చేస్తున్నారు, నా పిల్లలకు చెడు వ్యసనాలు లేవు, నా పిల్లలు క్రమంగా ఉన్నారు, నా పిల్లలు భక్తిలో ఉన్నారు, నేను ఎందుకు ఇలా ఉన్నానని సిగ్గు ఉండాలా. కానీ ఇక్కడ దావీదు భక్తుడు ప్రార్థన చేస్తుంది ఎందుకో తెలుసా? నా కుటుంబము నీ సన్నిధిలో ఆశీర్వదించబడాలి, నిత్యము నీ ఆశీర్వాదము నాకు కావాలి. కావండి, నువ్వు వ్యాపారం చెయ్యి, ఉద్యోగం చెయ్యి, లేకుంటే ఇంకేదైనా చెయ్యి, కానీ దేవుని అనుగ్రహం లేకుండా నీ ఆశీర్వాదం వర్ధిల్లదు. అది ఇచ్చిన క్షేమం కాదు, అది ఇచ్చినా అది మేలుకరంగా ఉండదు, అది ప్రాణాపాయానికే నష్టం. ఎందుకంటే దావీదు అన్నాడు కదా, అయ్యా నా కుటుంబము నీ సన్నిధిలో ఉండాలి, నీ సన్నిధిలో నేను వస్తేనే నా కుటుంబం ఇంతగా ఆస్వాదించబడింది కదా, నా కుటుంబం అంతా వస్తే నా కుటుంబంలో సమాధానం ఉంటుందయ్యా, నా కుటుంబంలో రక్షణ ఉంటుందయ్యా, నా కుటుంబంలో అభివృద్ధి ఉంటుందయ్యా, నా కుటుంబంలో క్షేమం ఉంటుందయ్యా, నా కుటుంబంలో దేవుని కాపుదల ఉంటుందయ్యా అని ఒక తండ్రి కుటుంబ క్షేమము కోసం ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. మరి ఇప్పుడు మనకేమో తల్లులు ప్రార్థన చేస్తున్నాం కాబట్టి తల్లులు ప్రార్థనా బలం సరిపోవట్లా. అదేనండి, తల్లుల ప్రార్థనా బలం సరిపోవట్లా. తండ్రిగా ఒక వ్యక్తిగా ప్రార్థన చేస్తే, ఎందుకంటే తండ్రిగా ప్రార్థన చేయబట్టుంది, తండ్రి కుటుంబానికి ఏమై ఉన్నాడు? శిరస్సు. శిరస్సుకున్న పవర్ వేరు, దేహానికున్న పవర్ వేరు. అదేనండి, ఎందుకంటే ఎవరు చూసినా తలకాయనే చూస్తాడు కానీ మిగతా పార్ట్స్ చూస్తాడా? మొహం అందంగా చూస్తారా, లేకపోతే కాళ్ళు అందంగా ఉన్నాయా, చేతులు అందంగా ఉన్నాయా చూస్తారా? మొహం అందంగా లేకపోతే దీని మొహం ఏం తెట్టుంది, వీడి మొహం ఏం తెట్టుంది అంటారు. అంటే కానీ ఆ ఆశీర్వాదం పొందాలంటే తండ్రిగా ఆ వ్యక్తి ఆ కుటుంబం కొరకు ప్రార్థించే వ్యక్తి ఉన్నప్పుడు వారి బిడ్డలు ఆశీర్వదించబడే వారు ఉంటారు, వారి కుటుంబము దీవెన నుండే బిడ్డలుగా ఉంటారు. ఈరోజు మనకున్న అతిశయం ఏంటి తెలుసా? నా బిడ్డలు సంపాదిస్తున్నారండి, నా బిడ్డలు వృద్ధిలో ఉన్నారండి, నా బిడ్డలు మేలు పొందుతున్నారండి, నా బిడ్డలు ప్రయోజకులండి అంటున్నారు. అవండి ఎవరు బిడ్డలు అసలు? మనం ఎవరు బిడ్డలమే? నిజం చెప్పండి, నిజం మాట్లాడుకుందాం, అవసరమైతే ఆపేస్తా. అవండి ఎవరు బిడ్డలమే? నిజంగా చెప్పండి. ఏడ కూర్చున్నది కాదు, బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఏం చెబుతా చూడండి ఒకసారి. యాకోబు భక్తుడు ఒక మాట మాట్లాడతాడు. ఆదికాండము 33వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఆదికాండము 33వ అధ్యాయము 5వ వచనం. ఏశావు కనులెత్తి ఆ స్త్రీలను ఆ పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలని అడిగినప్పుడు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని, వీరు నీ సేవకునికి అనుగ్రహించిన పిల్లలే, నా పిల్లలేనండి. ఇదిగో వీడు పెద్దోడండి, వీడు చిన్నోడండి, వీడు మూడోడండి, నాలుగోడండి, పరిచయం చేయలా. ఏమన్నాడు అక్కడ? దేవుడు అనుగ్రహించిన పిల్లలు. నా పిల్లలని చెప్పట్లేదా? నాకు అనుగ్రహించిన పిల్లలు, దేవుని పిల్లలు అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఎవరు ఏం చెప్తాం మన పిల్లల్ని? అవునండి, ఎవరి పిల్లలని చెబుతాం? నా పిల్లలని చెబుతాం. పిల్లలు నిజంగా మన పిల్లలేనా? మన పిల్లలేనా? ఏమండి
127 కీర్తన 3వ వచనం కదా. 127 కీర్తన 3వ వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. ఆయన ఇస్తే నీకు పుట్టారు. ఆయన పిల్లలుగా నీ పిల్లలు ఎట్ట అవుతారు, నా పిల్లలు ఎట్ట అవుతారు. నీకు ఒక డ్యూటీ ఇచ్చాడు దేవుడు. అబ్బాయి, భూమి మీద నువ్వు ఖాళీగా ఉండొద్దు, నీ నింద తీసేస్తున్నాను, నా కొరకు నీ పిల్లలు పెంచని ఇచ్చాడు. నా కొరకు ఈ పిల్లల ప్రయోజకులు చేయి, నా కొరకు ఈ పిల్లల కొరకు కష్టపడు. ఇదిగో నీ పిల్లల కొరకు నీవు ఆ యొక్క భక్తిలో పెంచడానికి, ప్రార్థనలో పెంచడానికి, విశ్వాసంలో పెంచడానికి, పరిశుద్ధతలో పెంచడానికి, నీతిలో పెంచడానికి నీ ప్రయాస వారి మీద ఉంచు అని మనకు బిడ్డలు ఇస్తే మనమే వారికి ఆస్తులు సంపాదించాలి, వారి ఉన్నతమైన డిగ్రీలు సంపాదించాలి, వారికి మంచి పెళ్లిళ్ళు చేయాలి, మంచి కోడలు కావాలి, మంచి అల్లుళ్ళు కావాలని ఈ పరుగులాటలో మనం ఉన్నాం. కానీ వారి దేవుని కొరకు పెంచుతున్నామా? వారి దేవుని కొరకు పెంచుతున్నామా? నా బంగారం, నా కొండ, నా బుజ్జి అంటాం. తర్వాత వీడు ఎప్పుడు పోతాడని ఎడుతాం. పోతానే కాదు దేవుడు ఇచ్చింది. దేవునికి మహిమకరంగా పెంచమని దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి ఇష్టలుగా, ఆయన నచ్చే బిడ్డలుగా మనం పెంచాలని దేవుడు మనకి ఇచ్చాడు. అలా బిడ్డలు దేవుని బిడ్డలుగా పెంచుతున్నామా? మన బిడ్డలుగా పెంచుతున్నామా? మన బిడ్డలుగా పెంచుతున్నాం కాబట్టి వారు ఆ జీవితాల్లో ఆ యొక్క తిరుగుబాటులో జీవించేవారు ఉన్నారు. మన బిడ్డలుగా కాదండి, దేవుని బిడ్డలుగా పెంచగలగాలి. ఇది నాది కాదు, ఇది దేవుని సొత్తు అని వారిని ప్రతిష్ఠించాలి. నాది కాదు ఇది, దేవుడు నా నిందను తొలగించడం నాకు ఇచ్చాడు, నా అవమానం తొలగించడం